హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా యుఎస్ఏ ట్రావెల్ ఇన్ అక్టోబర్ 2020 డ్యూరింగ్ కోవిడ్ గురించి ఈ ట్రిప్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పబోతున్నానండి. ఇది ఈ వీడియో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుంది ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకి అన్న ఉద్దేశంతో చేస్తున్నామండి. లాస్ట్ వీడియోలో మేము చికాగోలో ల్యాండ్ అయ్యేటప్పటికి వివర్ టోటలీ 2 hours లేట్ అని చెప్పాను కదా. మేము ల్యాండ్ అయ్యేటప్పటికి మేము బయటకు వచ్చేటప్పటికి వీ హ్యాడ్ ఓన్లీ 1.5 hours లెఫ్ట్ అండి టు క్యాచ్ ద కనెక్టింగ్ ఫ్లైట్. మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేయాలి. తర్వాత ఈ ఫ్లైట్ అవుతుందండి ఓన్లీ 8 వీల్ చైర్స్ ఉన్నాయి, కానీ అక్కడ అప్రాక్సిమేట్గా 30 members ఉన్నారు. అందరూ అబౌవ్ 70 years లాగే అనిపించారు. ఇఫ్ యూ క్యాన్ వెయిట్ ఫర్ 4 hours ఫర్ యువర్ టర్న్ దెన్ వెయిట్ ఆర్డర్స్ ప్రొసీడ్ అని చెప్పేశారు. మాకు వీల్ చైర్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు. అప్పుడు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము నడకతోటి. మై గాడ్, దెర్ వాజ్ నో సోషల్ డిస్టెన్స్ అండి. ఇక్కడ కంపల్సరీగా ఫేస్ మాస్క్స్, షీల్డ్ అండ్ గ్లౌస్ ఆర్ మస్ట్ హియర్ అండి. ఎక్కువగా ఎస్కలేటర్స్ అండ్ స్టేర్స్ ఉన్నాయి. చాలా రష్గా ఉండిందండి. ఎక్కువగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇంచుమించు పరిగెడుతున్నారు. ఆల్రెడీ మేము వేవర్ ఇన్ లేట్ కదా అనుకుని. దెన్ అండి వీ వెంట్ టు ఇమిగ్రేషన్ సెంటర్ అండి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఒక 15 minutes దాకా పట్టింది. తర్వాత క్యూలో నుంచుని హ్యాండ్ ప్రింట్స్ అవన్నీ ఆ తత్తగం అంతా అయ్యేసరికి ఇంకో 20 minutes అయిపోయిందండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వచ్చాము. ముందుగా తెలిసిన విషయమే కదా, అక్కడ నో పోర్టర్స్ అండ్ నో అసిస్టెంట్స్. $6 పెట్టి ఒక ట్రాలీ తీసుకున్నామండి. దానిలో 3 check-ins పెట్టుకుని 3 check-in లగేజెస్ పెట్టుకుని 1 హ్యాండ్ లగేజ్ పెట్టుకుని అన్నీ మేమే లిఫ్ట్ చేసుకునండి. అవన్నీ పెట్టుకుని మేము బయటికి వచ్చామండి. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్రొడ్యూస్ అయినవి ఏమైనా మనం తెచ్చుకుంటామండి. ఫుడ్ ప్యాకెట్స్లో యాపిల్స్, బనానాస్ ఇలాంటివన్నీ కూడా మిగిలిపోతే కనుక ఫ్లైట్లో ఉండగానే తినేయండి, కాజ్ బయటికి అలౌ చేయరు. అక్కడ ఇంకా ఎయిర్పోర్ట్లో తిందామని ఉంచుకున్నాము. బయటికి ఏమి తేనివ్వరు కాబట్టి అక్కడ ఫ్లైట్లో ఉండగానే తినేసేయండి. తర్వాత ఇది కూల్ సీజన్ కదండి, ఇప్పుడు పాండమిక్ టైము కూల్ సీజన్ కదా, కాబట్టి బాగా కవర్ చేసుకోండి. కాజ్ మేము బయటకు వచ్చేసరికి టూ కూల్గా ఉంది, డ్రిజ్లింగ్ కూడా ఉంది. మాకు అక్కడ అప్పుడు టెంపరేచర్ 50sలో ఉంది. ఇండియన్స్ భరించలేరు కదా అంత చిల్ వెదర్ని, అందుకే చెప్తున్నాను. తర్వాత 10 minutes వెయిట్ చేశాక షటిల్ వచ్చిందండి. మన లగేజ్ మనమే లిఫ్ట్ చేసుకోవాలి కదా, కాబట్టి లిఫ్ట్ చేసుకుని లోపల పెట్టుకున్నాము షటిల్లో. తర్వాత 5th ఇంటర్నేషనల్ టెర్మినల్ నుండి 3rd డొమెస్టిక్ టెర్మినల్కి మేము రావాలి. షటిల్లో మటుకు అందరూ ఎక్కి బయలుదేరేసరికండి ఒక 10 minutes దాటింది. తర్వాత షటిల్ ట్రావెల్ మటుకు ఒక 15 minutes పట్టిందండి. తర్వాత అక్కడ దిగిపోయాక అన్ని బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని మేము లోనికి వచ్చేసరికండి మా ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నారు. వి మిస్ ద ఫ్లైట్ అండి, జస్ట్ వెళ్ళిపోయింది అన్నారు. అక్కడ కౌంటర్ క్లోజ్ చేస్తారు కూడాను. మేము వచ్చింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అండి. తర్వాత మేము మిస్ చేసిన ఫ్లైట్ ఏమో స్పిరిట్ ఎయిర్వేస్ అండి. మేము టోటల్లీ షాక్డ్ అండి, ఏం చేయాలో తోచలేదు కొన్ని నిమిషాలు. స్పిరిట్ ఎయిర్వేస్ క్రూ అండి నెక్స్ట్ మార్నింగ్ 7 AM ఫ్లైట్ ఉంది హ్యూస్టన్కి, అంతవరకు ఫ్లైట్స్ లేవు. తర్వాత $99 ఈచ్కి 2 tickets ఉన్నాయి, బుక్ చేసేమా అన్నారండి. అప్పుడు అకామిడేషన్ ఈ రోజుకి ఎలాగా అంటే ఇట్స్ లెఫ్ట్ యూ, మాకేం సంబంధం లేదన్నారు. మరి ఇక్కడ ఉండొచ్చు అంటే ఇక్కడ మీరు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఫుడ్ అది ఏమి ఉండదు, ఏ ఫెసిలిటీస్ ఉండవు అన్నారు. ఇప్పుడు ఇంకా ఏం చేయాలో తోచలేదండి. మా దగ్గర యూఎస్ఏ ఫోన్ లేదు, పెయిడ్ ఫోన్ డౌన్ స్టేట్స్లో ఉంది. అక్కడికి వెళ్ళమంటే వెళ్తున్నామండి. అక్కడ వర్కర్ ఎందుకు మీ ఫోన్ ఉంది కదా, ఇండియన్ ఫోన్ ఉంది కదా, దాని నుంచి ఫ్రీ వైఫై చేసుకోండి అని కనెక్ట్ చేసి ఇచ్చారండి. పాపం ఇమీడియట్గా ఫ్రీ వైఫైలో వాట్సాప్లో కాల్ చేసామండి అంత మా అబ్బాయికి. అక్కడ ఈ సిచ్యుయేషన్ వాళ్ళు స్టన్ అయిపోయారు, ఏం చేయాలో తోచలేదు. కానీ వెంటనే తేరుకుని అక్కడ ఈ సిచ్యుయేషన్లో ఎక్కువ టైం వెయిట్ చేయొద్దు అని అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో 2 hours గ్యాప్లో మళ్ళీ మాకు టికెట్స్ బుక్ చేశారు. మాకేమో ఫ్రీ వైఫై వాట్సాప్ కాల్లోనే టికెట్ లొకేటర్ కోడ్ చెప్పేశారండి. మేము వెంటనే టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాము కౌంటర్లో. అక్కడ మేము చాలా స్ట్రెస్లో ఉన్నామండి. ఇవన్నీ ఫిలప్ చేసే నాలెడ్జ్ కూడా అంతగా లేదు మాకు, అంత కొత్త. ఇప్పుడు మాకు ఇలాంటి అవసరం రాలేదు, మా పిల్లలే అని చూసుకుంటారు కాబట్టి. అప్పుడు అక్కడే అమెరికన్ ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్న ఒక లేడీ అండి మా చేత అంతా ఫిలప్ చేయించారు. బ్యాగేజ్ ఫీజ్ మటుకు చెక్ ఇన్స్కి ఫస్ట్ బ్యాగేజ్కి $35, సెకండ్ బ్యాగేజ్కి
$45 అని చెప్పారు. తర్వాత నా బాక్స్ కూడా ఇంకోటి ఉంది కాబట్టి $35, మొత్తం టోటల్ $115 కట్టేయమని చెప్పారు. మేము డాలర్స్ ఆఫర్ చేసాము. అప్పుడు క్యాష్ యాక్సెప్ట్ చేయము, ఓన్లీ కార్డ్ అన్నారు. మేమిద్దరం ఎప్పుడూ క్రెడిట్ కార్డ్ ఆపరేట్ చేయలేదండి. మాకు క్రెడిట్ కార్డ్ గురించి పెద్దగా తెలియదు, ఏం మర్చిపోతామో అని ఎప్పుడు దాన్ని పట్టించుకుని తీసుకోలేదు. ఎప్పుడూ మాకు అంతా క్యాష్ డీలింగ్లోనే పెట్టుకుంటాము. కుదరదని చెప్పి అక్కడ పక్కనే దగ్గర కౌంటర్లో గిఫ్ట్ కార్డ్ ఒకటి తీయించేసి దాని ద్వారా మా చేత లగేజ్ ఫీ కట్టించేసారండి. ఇంకా లగేజ్ అంతా కూడా చెకింగ్ చేసాము. అక్కడి నుంచి ఈజీగానే అయిపోయింది. ఒక 10 minutes వాక్ చేసి, చాలా దూరంలో ఉంది కాబట్టి ఒక 10 minutes వాక్ చేసి టెర్మినల్కి రీచ్ అయ్యి అక్కడ బోర్డ్ చేసామండి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని. 2.5 hours హ్యూస్టన్లో ల్యాండ్ అయిపోయాము. తర్వాత మేము దిగింది 18th అండి, సండే. అన్ని టెర్మినల్స్ కూడా క్లోజ్డ్, జనసంచారం కూడా లేదండి ఎక్కడాను. చాలా రేర్గా కనిపిస్తున్నారు మనుషులు. తర్వాత షాప్స్ కూడా చాలా వరకు క్లోజ్డ్గానే ఉన్నాయి. మా బ్యాగేజ్ ఈజీగానే క్లెయిమ్ చేసేసుకున్నామండి. తర్వాత దాని మీద శానిటైజర్ అంతా స్ప్రే చేసేసుకుని ట్రాలీలో పెట్టేసుకున్నాము. ఇక ఇంటికి 1/2 hourలో రీచ్ అయిపోయాము. వెంటనే చెక్-ఇన్స్ గ్యారేజ్లో పడేసి ఇంకా మేము మా హ్యాండ్ లగేజెస్ తోటి అప్స్టేర్స్కి హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోయామండి. మా హోమ్ క్వారంటైన్ అయిపోయిందండి. వీఆర్ ఓకే, ఎటువంటి ప్రాబ్లము లేదు. ముఖ్యంగా ఎల్డర్స్కి, పేరెంట్స్కి స్ట్రెస్ అవ్వకుండా అండి సజెస్ట్ చేద్దామని ఈ వీడియో ఒక చిన్న ప్రయత్నంగా చేసాము. కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతే కనుక ముందర అలాగే చాలా కంగారు పడిపోతారు. అలా కాకుండా ముందుగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, కొంచెం కంట్రోల్ చేసుకోండి అని మీరు చెప్పండి మీ పేరెంట్స్కి. తర్వాత USA ఫోన్ ఉంటే ఓకే అండి, వారు ఇండియా ఫోన్ ఉంటుంది కాబట్టి ఫ్రీ వైఫై తోటి పాస్వర్డ్ తోటి కనెక్ట్ అవ్వమని చెప్పండి. అక్కడ స్టాఫ్ని అడిగితే వాళ్ళే సజెస్ట్ చేస్తారు, వాళ్ళే కనెక్ట్ చేసి ఇస్తారు కూడాను. తర్వాత కన్సర్న్ నియర్ అండ్ డియర్ తోటి కూడాను వైఫై మెసేజెస్, వైఫై కాల్స్ తోటి కనెక్ట్ అయిపోండి. తర్వాత డాలర్స్ విధిగా క్యారీ చేయాలండి. తర్వాత క్రెడిట్ కార్డ్ మటుకు చాలా ఇంపార్టెన్స్ అండి. క్రెడిట్ కార్డ్ ఇంపార్టెంట్గా ఉండాలి ఎమర్జెన్సీస్లో. తర్వాత నెక్స్ట్ ఫ్లైట్కి కంపల్సరీగా బ్యాగేజ్ ఫీ ఉంటుంది కాబట్టి మనం పే చేయడానికి క్రెడిట్ కార్డ్ అనేది ఉండాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మెంటల్గా హెల్త్ వైజ్గా స్ట్రాంగ్గా ఉండాలి మనం. తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు అండి చెక్-ఇన్స్ లగేజ్ కూడా కాస్త తక్కువగానే తీసుకెళ్ళాలండి. మేము తక్కువగా తీసుకెళ్ళాం కాబట్టి మేము మేనేజ్ చేసుకోగలిగాం. మేము ఒక చెక్-ఇన్ మేము మా ఇద్దరికి కలిపి 4 చెక్-ఇన్స్కి 2 హ్యాండ్ లగేజెస్కి మనీ కట్టినా అండి. ఎయిర్ ఇండియాలో మేము కంట్రోల్ చేయలేమని జస్ట్ 3 చెక్-ఇన్స్ 1 హ్యాండ్ లగేజ్ తీసుకెళ్ళాం కాబట్టి మేము చేయగలిగాం ఈజీగా. తర్వాత చికాగోలో మనకి ఫ్రీ షీల్డ్, మాస్క్ అండ్ శానిటైజర్స్ ఇవేమి ఇవ్వరు కాబట్టి మనం ఓన్గా తీసుకెళ్ళాలండి. కానండి అమెరికన్ ఎయిర్లైన్స్ వారు స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు పాపం. ప్రతి 3 hours-కి ఒకసారి ఫేస్ మాస్క్ మార్చేస్తూ, గ్లౌజ్ మార్చేస్తూ మనం ఎప్పటికప్పుడు శానిటైజర్ అలా హ్యాండీగా పెట్టుకుంటే అండి ఈజీగా చేయగలరండి. మేము చేయగలిగామంటే ఎవరైనా చేయగలరు. ఇది ఈ వీడియో మటుకు ఓన్లీ ఎల్డర్స్ అండ్ పేరెంట్స్కి, స్ట్రెస్డ్ పేరెంట్స్కి, ఇలాంటి పాండమిక్ టైమ్స్లోనూ ఫ్లైట్ మిస్ అయినప్పుడు వాళ్ళకి ఒక ఐడియాగా ఉంటుందని ఈ వీడియో చేసామండి. పాపం చిన్నపిల్లలతోటి మదర్స్ కూడా చాలా చాలా కష్టపడ్డారు పాపం. మనం చూస్తే చాలా వేసింది. ఫుడ్ మటుకు కంపల్సరీగా మీరు తీసుకువెళ్ళండి. ఇంకా ఫ్రూట్స్ అవి అప్పుడు మీరు చికాగో దిగే లోపల తినేసిన మీరు బిస్కెట్స్ లాంటివి, మన బ్రెడ్ ఇలాంటివి, రోటీస్, సుఖాస్ ఇలాంటివి మీరు బాగానే మెయింటైన్ చేస్తే అండి ఈజీగా సాగిపోతుంది ప్రయాణం. మనకి ఇలాంటి సిచ్యుయేషన్ ఇంకెంతకాలం ఉంటుందో మనకే తెలియదు కదండి. కాబట్టి ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటాయండి. తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అవి లేకుండా బాగుంటుందండి. ఈ వీడియో ఎల్డర్స్కి, పేరెంట్స్కి ఉపయోగపడాలని నేను చేశానండి. కనీసం ఒక 100 మందైనా చూస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. ఎవరికి సజెషన్స్ ఉపయోగపడ్డాయేమో అని ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా పేరెంట్స్ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఐడియాగా మీరు దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.